స్లీప్ యాప్నియా అంటే అండి బేసికలీ నిద్రలో కూడా మనకి శ్వాస ప్రక్రియ అనేది జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ బ్రీతింగ్లో కొద్దిగా పాజ్ కానివ్వండి, బ్రేక్ ఎప్పుడైతే ఏర్పడుతుందో నిద్రలో, దాన్ని మనం స్లీప్ యాప్నియా అంటాం. సో బేసికలీ ఆ స్లీప్ యాప్నియా అనేది 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. సో ఒకటి వచ్చేసి ఓఎస్ఏ అండి, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అంటే ఏదైనా అడ్డుపట్టడం వల్ల, ఏదైనా బ్లాక్ చేయడం వల్ల స్లీప్ యాప్నియా అనేది ఏర్పడుతుంది అనేది చూస్తాం. ఇంకొకటి సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే ఇప్పుడు బ్రీతింగ్కి కూడా బ్రెయిన్ నుంచి సిగ్నల్ అనేది రావాలి. సో సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటే బ్రెయిన్ నుంచి బ్రీతింగ్కి ఏదైతే సిగ్నల్ రావాలో సో అది కోల్పోతుంది. జస్ట్ ఫర్ వన్స్ ఫ్యూ సెకండ్స్ ఎప్పుడైతే బ్రీతింగ్ అయిపోతుందో మన బ్రెయిన్కి ఆటోమేటిక్గా ఒక సిగ్నల్ అనేది వెళ్తుంది. ఉలికిపడి లెగవడము, ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో చూస్తాం. కానీ సెంట్రల్ స్లీప్ యాప్నియాలో ఏమవుతుంది, ఏదైతే ఎఫర్ట్ అన్నట్టు తీసుకోవాలో ఆ ఎఫర్ట్ అనేది ఉండదు. సో ఇవన్నీ కూడా మేము స్లీప్ స్టడీ అనేది చేస్తాం అన్నమాట.